నా సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ కామెంట్స్ పెడుతున్నారండి. సో, అందరికి కలిపి ఒక వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. చాలామంది తెలియకుండా కొన్ని క్రీమ్స్ అనేది అప్లై చేసి చాలా ఇబ్బందికరంగా మార్చుకుంటున్నారు చర్మాన్ని. అందుకోసమని ఈ వీడియో చేస్తున్నానండి. ధనలక్ష్మి గారు కామెంట్ పెట్టారండి. "సార్ నేను స్కిన్ లైట్ క్రీమ్ యూజ్ చేశాను. స్టాప్ చేశాక నోస్ పైన, లిప్స్ పైన చిన్నగా గుల్లలు వస్తున్నాయి సార్. సెలిసాఫ్ట్ మాయిశ్చరైజర్ లోషన్ యూజ్ చేస్తున్నాను. కానీ అలానే లేస్తున్నాయి సార్. సొల్యూషన్ చెప్పండి సార్. ప్లీజ్ నేను జాబ్‌కి వెళ్ళాలంటే భయమేస్తుంది" అని అడుగుతున్నారండి. ఇది చాలా కామన్ ప్రాబ్లమ్‌గా మారిపోతుందండి. ఇప్పుడు ఇంకొకరు కూడా పెట్టారండి. వాళ్ళ గురించి కూడా చెప్తాను. "సార్ మై నేమ్ స్వాతి అండి. అరోమా కేర్ ట్రిపుల్ వైటనింగ్ క్రీమ్ వాడొచ్చా? అది వాడితే స్కిన్ గ్లో అవుతుంది. స్పాట్స్ తగ్గుతున్నాయి. బెస్ట్ కదా! చెప్పగలరు కదా!" అని చెప్పి అడుగుతున్నారండి. నేను కూడా వాడాను. ఇలా అవుతుందని మానేశాను స్కిన్ లైట్ క్రీమ్ అని జ్యోతి గారు ఇలా కామెంట్ పెట్టారండి. 2GM వీటీఓ అని సబ్స్క్రైబర్ పెట్టారు. "ఎన్ని డేస్ యూజ్ చేశారు సిస్టర్? ఇప్పుడు మీ ఫేస్ ఎలా ఉంది? రికవరీ అయ్యారా? సన్‌లోకి వెళ్తున్నారా?" అని అడుగుతున్నారండి. 2GM గారు మళ్ళీ ఇంకో కామెంట్ కూడా పెట్టారండి. "హాయ్ సార్, స్టెరాయిడ్ క్రీమ్ గురించి ఇంకా వీడియోస్ తీయండి సార్." తప్పకుండా అమ్మా, నేను పెడతాను. అందుకోసమే వీడియో రిప్లై కూడా చేస్తున్నాను. "స్టెరాయిడ్ క్రీమ్ స్టాప్ చేసిన తర్వాత సోరియాసిస్, తామర వచ్చే ఛాన్స్ ఉందా సార్? స్టెరాయిడ్ క్రీమ్ అప్లై చేయని దగ్గర సార్ మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఉంటాను సార్. నేను హ్యాండ్స్ మీద బంప్స్ లాగా వస్తున్నాయి. నేను హ్యాండ్స్ మీద స్టెరాయిడ్ క్రీమ్ అప్లై చేయలేదు సార్. ప్లీజ్ రిప్లై" అని అడుగుతున్నారు. అలానే జ్యోతి గారు అంటున్నారండి, "నేను స్కిన్ లైట్ వాడి నా స్కిన్ డ్యామేజ్ చేసుకున్నాను." అలానే రాజేశ్వరి గారు అడుగుతున్నారండి, "స్కిన్ లైట్ క్రీమ్ వాడాను. ఒక 8 డేస్ వాడాను సార్. తర్వాత ఫేస్ పైన రెడ్నెస్గా అయింది. ఆ రెడ్ కాస్త నలుపుగా మారింది" అని అంటున్నారండి. సో ఇంతమంది చెప్తున్నారు చూడండి. నేనే కాదు, ఎంతోమంది సబ్స్క్రైబర్స్ వీళ్ళు కూడా అదే చెప్తున్నారు కదండి. ప్రాబ్లం అనేది తెలియకుండా స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది చాలామంది వాడేస్తూ ఉంటారు చర్మం పైన. అలా వాడేస్తున్నప్పుడు చర్మంలో విపరీతంగా రెడ్నెస్ రావటం, మనకి నలుపు తగ్గిపోయింది, గ్లో రావటం, మొటిమలు తగ్గిపోయినాయి, నల్ల మచ్చలు తగ్గిపోయినాయి అని చాలా ఆనందపడిపోతూ ఉంటారు. క్రీమ్ ఇలా పెట్టేయంగానే ఇలా తగ్గిపోయింది అని అంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ క్రీమ్ అనేది కరెక్ట్ కాదని. మెడికల్ షాపులలో క్రీమ్స్ తీసుకుంటూ ఉంటారండి. జ్వరం వచ్చిందని జ్వరం బిళ్ళలు ఎలా పోయి మనం మెడికల్ షాప్‌లో అడుగుతాం, అలా పోయి మనం ఖచ్చితంగా మనకొకటి తెల్లగా కావాలి, నాకు మొటిమలు కావాలి అని చెప్పేసి సర్వరోగ నివారణిగా ఒక క్రీమ్ వాడేస్తూ ఉంటారండి. క్లాబ్జీ అంటారు, లేకపోతే స్కిన్ లైట్ అని అంటారు, లేకపోతే స్కిన్ షైన్ అని అంటారు, లేకపోతే ఇతరితరయి కూడా ఉంటాయండి ఎన్నో. బెట్నోవేట్ జీ, బెట్నోవేట్ ఎన్, ₹20కి క్రీమ్ దొరుకుతుందనమాట. డాక్టర్ దగ్గరికెళ్ళేది ఏముంది, ఆయన కూడా క్రీమ్‌లే ఇస్తారు గదా! ఇది కూడా తెల్లగానే ఉంటది. ఆ డాక్టర్ ఇచ్చే క్రీమ్ కూడా తెల్లగానే ఉంటది గదా! వాడుకుందామని వాడుకుంటూ ఉంటారండి. అది వాడుతున్నప్పుడు చర్మంలో నష్టం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. చర్మంని పలచగా చేసేస్తుంది. నేను ఎప్పుడు కూడా స్టెరాయిడ్ క్రీమ్స్‌ని ఫేస్ పైన పెట్టకూడదని అంటాను. స్టెరాయిడ్ క్రీమ్స్ అనేటివి మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. చర్మం పైన, చేతుల పైన, కాళ్ళ పైన అండి. పూజిత గారు అడుగుతున్నారు గదండీ! ఇప్పుడు పూజీ అని సబ్స్క్రైబర్ పెట్టారు గదండీ! నేను చేతుల పైన వాడాను అని వాడలేదు అని చెప్పి. కానీ ఫేస్ పైన వాడాను, కానీ చేతుల పైన వస్తున్నాయని. చేతుల పైన వచ్చే ర్యాషెస్‌కి దానికి స్టెరాయిడ్ క్రీమ్స్ అనేటివి కొన్నాళ్ళ వరకు పెట్టవచ్చు. ఫేస్ పైన స్టెరాయిడ్ క్రీమ్ మేము చెప్తేనే మీరు పెట్టాలి. లేకపోతే పెట్టకూడదు. అది కూడా ఒక 2, 3 రోజులు, ఒక వారం, 2 వారాలు. అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. అంతకంటే ఎక్కువ పెట్టారు అనంటే చర్మానికి డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుందనమాట. ఈ టాపికల్ స్టెరాయిడ్ డిపెండెంట్ ఫేస్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ కండిషన్ అండి. సరే, డాక్టర్ రాజ్‌కిరీట్ చెప్తున్నారు కదా! ఏదో ఈయన చెప్తున్నారు ఆ క్రీమ్‌లు వాడొద్దని, బహుశా అతనికి ఇష్టం లేదేమో అనుకుంటారు. మరి నా సబ్స్క్రైబర్స్ ఇంతమంది కామెంట్ పెడుతున్నారు కదండీ! రెండోది, మీరు గూగుల్‌లో కూడా టాపికల్ స్టెరాయిడ్ డిపెండెంట్ ఫేస్ అని మీరు గూగుల్ చేయండి. అలానే టాపికల్ స్టెరాయిడ్స్ బ్యాన్డ్ ఇన్ ఇండియా అని కూడా గూగుల్ చేయండి. మరి గూగుల్ అయితే తప్పు చెప్పదు కదా! టాపికల్ స్టెరాయిడ్ డిపెండెంట్ ఫేస్ అనేది ప్రపంచవ్యాప్తంగా స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది అబ్యూస్ చేయటం తోటి వస్తూ ఉంటుంది. అలానే ముఖ్యమైనది ఏంటంటే టాపికల్ స్టెరాయిడ్స్ పెట్టడం వల్ల కూడా చర్మంలో విపరీతమైన డ్యామేజెస్ కొన్నాళ్ళ వరకు ఉండిపోతుంది. స్టెరాయిడ్ క్రీమ్స్ అనేటివి మనకి ఇవ్వకూడదని భారత ప్రభుత్వం అనేది జియో జారీ చేసిందండి. కానీ తెలిసిందే కదా భారతదేశంలో ఎన్ని విధాలుగా జరుగుతూ ఉంటాయని. ఆ విధంగా మనకి తెలియకుండా మనం అప్లై చేస్తూ ఉంటారు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలండి. స్టెరాయిడ్ క్రీమ్ ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. స్టెరాయిడ్ క్రీమ్ ఉందనంటే 2 వారాల్లో మనం వాడేసి ఆపేసేయాలి ఒకవేళ ఉంటే గనక. అది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే కనుక. అది కూడా డెర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తే కనుకనే మాత్రమే మీరు యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇది ఇంపార్టెంట్ అండి. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది మానేసినాక మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. ధనలక్ష్మి గారు చెప్పారు కదండీ! "నేను సెలిసాఫ్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను సార్. కానీ గుల్లలు వస్తున్నాయని." ఆ గుల్లలు వస్తున్నాయనంటే మీరు సరిగ్గా మాయిశ్చరైజర్‌ని ఇంకా యూజ్ చేస్తూనే ఉండాలి.
దానికి యాంటీబయాటిక్స్ అనేది కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మొటిమలు తగ్గించడానికని. మొటిమలు తగ్గించడానికని మనం కనీసం 2 నెలల దాకా కనీసం దానికి టాబ్లెట్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. 2 నెలల తర్వాతనే మనం లేజర్స్ కానీ, పీల్స్ కానీ చేయవచ్చండి. అప్పుడు దాకా మనం ఏది చేయకూడదు. ఏది ఎక్స్‌టెన్సివ్‌గా, గట్టిగా మనం ట్రీట్మెంట్స్ కూడా చేయకూడదు. సింపుల్ మాయిశ్చరైజర్స్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ ఆ స్టెరాయిడ్ క్రీమ్ తీసి చెత్తబుట్టలో పడేయాల్సిన అవసరం ఉందండి. మెడికల్ షాప్‌లో క్రీమ్స్ ఫైజా, గోల్డీ, బ్రౌనీ, తర్వాత మంచి పెద్దగా పెరిగిపోయే గ్లో అయ్యేటివి క్రీమ్స్ కొన్ని ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన బ్రాండ్ నేమ్స్ తోటి పెడుతూ ఉంటారు. ట్రిపుల్ వైటనింగ్ క్రీమ్స్ అని ఇవన్నీ ఏవి వాడకూడదండి. డెర్మటాలజిస్ట్ దగ్గరికెళ్ళి మీ చర్మం స్పెషలిస్ట్ మీ చర్మాన్ని చూసి చెప్తారనమాట. సో ఈ విధంగా మనం జాగ్రత్త తీసుకోవాలి. మాయిశ్చరైజర్ 6 సార్లు పెట్టాలండి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పెట్టాలి. మధ్యలో 2 సార్లు పెట్టాలి. ఫేస్ వాష్ చేసి పెట్టుకోవచ్చానంటే చేసి పెట్టాలండి. చేయలేకపోతుంటే కూడా చేయకుండా కూడా పెట్టవచ్చనమాట. ఎంత మాయిశ్చరైజర్ పెడుతుంటే అంత మంచిది. మంట వస్తే యాంటీ హిస్టమిన్స్ వేసుకోవాలి. మొటిమలు వస్తే యాంటీబయాటిక్స్ వేసుకోవాలి. పిగ్మెంటేషన్ వస్తుందంటే గ్లూటథైన్, వైటమిన్ సి, ఆస్టజాంథిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. ఫేస్ వాష్ ఎలాంటివి అంటే సాలిసిలిక్ యాసిడ్, మాండిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, సాఫ్ట్ క్లెన్జర్స్ అనేటివి వాడాలి. చర్మంలో మనకు అప్పుడు సాఫ్ట్నెస్ అనేది పెరుగుతుందన్నమాట. సో చర్మంలో మనకి బెటర్ రిజల్ట్స్ రావటానికి అని అంటే కొన్ని నెలల పాటు మనం సమయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఏదైనా కానీ స్కిన్ కి డ్యామేజ్ అయినప్పుడు రిపేర్ అనేది కావటానికి, రికవరీ కావటానికని మనం కొద్దిగా టైం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇంటి దగ్గర ఉన్నా కానీ మీరు చక్కగా ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకొని ఓపిక పట్టి మందులు వాడుకోవాలండి. నెమ్మదిగా అది ట్రీట్మెంట్ అవుతూ నెమ్మదిగా మీకు బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యం అవుతుందండి. సో ఇదండి విషయం. స్టెరాయిడ్ క్రీమ్స్ తోటి ఇబ్బంది పడ్డప్పుడు ఫస్ట్ ఆ క్రీమ్స్ పడేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది నేను మీకు గైడ్ చేయగలుగుతాను. ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా మీరు చేయవచ్చు. సో మీరు కామెంట్స్ లో మీరు ఇంకేమైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మరొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. దయచేసి ఈ వీడియోని ఎంతమందికైనా షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు స్టెరాయిడ్ క్రీమ్స్ యూస్ చేస్తున్నారనంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. మీ మిత్రులకి కానీ, శ్రేయోభిలాషులకి కానీ, చుట్టాలు కానీ, వాళ్ళ పిల్లలకి కానీ, తెలిసిన వాళ్ళకైనా సరే, పక్కన వాళ్ళకైనా, ఎవరికైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ వీడియోస్ ని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. అలానే మీ పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా కానీ మీకు తెలిసిన వాళ్ళు వాడుతున్నారనంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నా అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.